నమస్తే, గుడ్ ఈవినింగ్, ఆదాబ్. గాలి ఇవ్వటం చెట్టుకి సరదా, దాహం తీర్చడం నీటికి సరదా, మిమ్మల్ని విధంగా నవ్వించడం ఈ ఆలీకి సరదా. మరి ఈరోజు మన లెజెండరీ గెస్ట్ వచ్చారు, తను పిలిచేద్దాం మరి. లెట్స్ వెల్కమ్ రమాప్రభ. తను మరపురాని హాస్యపు ఆణిముత్యం. తను ఎటువంటి పాత్రనైనా అలవోకగా పండించగలదు అనేది జగమెరిగిన సత్యం. ప్రేక్షకుల మదిలో తన రూపముంటుంది అనునిత్యం. నాటకాల నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చి 1400కు పైగా సినిమాల్లో నటించి రాజబాబు, అల్లు రామలింగయ్యలకు మంచి జోడీగా నిలిచి ప్రేక్షకుల మనసు కొల్లగొట్టిన హాస్యపు నటజాబిలి రమాప్రభ. సరదాలు సినిమాల్లోనే కాదు, షోలోనూ చేస్తానంటూ మన ముందుకొస్తున్న రమాప్రభ గారికి గ్రాండ్ వెల్కమ్. చల్ల చల్లని వెన్నెలాయే మల్లెపూల పానుపాయ్ ఒంటిగా నేనుండజాలరా నా వన్నె కాడ వయసెవ్వరి పాలు చేతురా నా వన్నె కాడ వయసెవ్వరి పాలు చేతురా చల్ల చల్లని వెన్నెలాయే మల్లెపూల పానుపాయ్ ఒంటిగా నేనుండజాలరా నా వన్నె కాడ వయసెవ్వరి ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, పూర్వశిలా ఇటు రావే వయారి. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, పూర్వశిలా ఇటు రావే వయారి. నమస్తే రమాప్రభ గారు, హౌ ఆర్ యు? గారు గారు వద్దమ్మా, అయ్యా అమ్మా. ఒరే ఒరే నా రెండో సినిమాకి అమ్మగా యాక్ట్ చేసింది రమాప్రభ గారు. పంతొమ్మిది 1979లో ప్రెసిడెంట్ పేరమ్మ అని ఒక సినిమా రాజమండ్రి పక్కన తొర్రేడని ఒక గ్రామంలో షూటింగ్ నడుస్తుంటే విశ్వనాథ్ గారు దానికి ముందు రోజు నన్ను చూసి, అరే నువ్వు సినిమాలో యాక్ట్ చేస్తావా అన్నారు. యాక్ట్ చేస్తానండి. అయితే రేపు పొద్దున్న షూటింగ్కి వచ్చా అన్నారు. ఎక్కడండి అంటే పలానా చోట. నేను ఫస్ట్ టైము ఒక యాక్టర్ని అంటే స్క్రీన్ మీద చూసిన తర్వాత రియల్ లైఫ్లో చూసిన స్టార్ ఎవరంటే ద గ్రేట్ రమాప్రభ గారు. నాకు తెలీదు నేను కొడుగ్గా వెళ్ళి యాక్ట్ చేస్తానని. తర్వాత నేను చూసిన యాక్టర్ ఎవరంటే ద గ్రేట్ లెజెండరీ కమెడియన్ రాజబాబు. అండ్ అలాగే అక్కడ కనిపిస్తుంది ఇంకా ఆర్టిస్టులు ఎవరంటే నూతన్ ప్రసాద్ గారు, హీరోయిన్ కవిత గారు, హస్బెండ్ క్యారెక్టరు గోకిన్ రామారావు గారు. ఈ గోకిన కాదు, ఇంటి పేరు గోకిన. ఈ ఆలీతో సరదాగా షో రావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందన్నమాట. నీ మీద అలిగి రాల. దేనికి? ప్రేమ. ఓహోహో, ప్రేమ ఉంటే అలుగుతారా? ప్రేమ ఉంటేనే అలుగుతారు, లేకపోతే కొడతారు. రాసుకోండి. ప్రేమ ఉంటేనే కదా అలుగుతారు. కానీ ఏదేమైనా నాకు ఆవిడని చూస్తే ఎక్కడ అంటే మీరు వినే ఉంటారు, అంటే మీకు తెలీదు, ఎవరో చెప్పుంటే వినుంటారు. అప్పట్లో ఎవరైనా ఆంధ్ర నుంచి తమిళనాడుకి వచ్చారంటే సాయం చేసేవాళ్ళలో ఇద్దరు నటీమణులు. ఒకటి ద గ్రేట్ సావిత్రి గారు, రెండు ద గ్రేట్ రమాప్రభ గారు. రమాప్రభ అనే ఆవిడ కమెడియన్ గా మిగిలిపోయింది తప్ప హీరోయిన్ ఎందుకు అవ్వలేదు? యాక్చువల్ గా అయితే అప్పుడు ఉన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద పర్సనాలిటీ. ఓకే, ఒకటి. రెండోది హీరోయిన్ కంటే బెటర్ క్యారెక్టర్ చిలకా గోరింకలో వచ్చింది. హీరోయిన్ కాదు, హీరోయిన్ కి ఈక్వల్ సెకండ్ లీడ్. అందువల్ల హీరోయిన్ కాదు కదా అన్న ఫీలింగ్ రాలే. ఓకే. రెండోది నాకే తెలుసు నేను హీరోయిన్ కి పనికిరాను. తర్వాత హీరోయిన్ లాంగ్ లైఫ్ లేదు. ఓకే. మూడోది అన్ని వెరైటీలు వేయలేము. ఓకే. ఇది అప్పుడే ఎందుకుందంటే ఆల్రెడీ నేను ఎంజిఆర్ కరుణానిధి నాటకాలు లైక్ చేశాను కాబట్టి నాకు ఆల్రెడీ వచ్చు. షార్పే. తమిళ్ ఎలా వచ్చు మీకు? నేను 1 month కదిరి పుట్టింది. చిత్తూరు డిస్ట్రిక్ట్ అనంతపురం. ఓకే. అక్కడ 1 month బేబీలోనే మేము మేనత్త తీసుకెళ్లిపోయింది బిడ్డలు లేక. మేనత్త హస్బెండ్ బెంగాలీ, ఆయనకు మైకా మైన్స్ ఊటీలో.
కాబట్టి 1 month బేబీ నుంచి 13 years కంటిన్యూగా ఊటీ. అందువల్ల చదువు గిదువు లేదు. 14th year మెడ్రాస్కి వచ్చాం. 14th year స్టార్టింగ్. ఎలా వచ్చిందో నిజంగా తెలియని వెతకడం చేయడం లేదు. ఏదో చిన్న చదువుకోలేదు కాబట్టి నాటకం. అప్పుడు మనోహర్ అని మనకు రాజనాల గారి లాగా చాలా పెద్ద ట్రూప్ అయింది. ఆర్ఎస్ మనోహర్ 4000 నాటకాలు చేశా. 4000 అక్కడ మళ్ళీ ఆటోమేటిక్గా వచ్చేసింది. యాక్చువల్గా నేను ముందు చేసిన తమిళ సినిమాలు. ఓకే, సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఓకే ఓకే. మీరు ఏం చదివారు? నేను అసలు చదవను. ఏమీ లేదా? చందమామ చూసి తమిళ తెలుగు నేనుగా నేర్చుకున్నా. నాకు రాయడం చదవడం రాదు. చదవటం వచ్చు? ఇప్పుడు చదువుతా, అప్పుడు అస్సలు రాదు. చదువు రాదు, భక్తిగా లోక జ్ఞానం లేదు. అలాంటిది రమాప్రభ ఇండస్ట్రీలోకి వెళ్ళి ఇంత సక్సెస్ ఎలా అయింది అని? ప్రాప్తం అల్లా, అంతకంటే వేరే చెప్పలేము. ఓకే, మీరు ఇంకేం క్వాలిఫికేషన్ చెప్పగలరు? లేదు మైనస్ ఉన్న వాళ్ళే వస్తారేమో. మీ పేరు రమాప్రభ, మీరు అల్లా అని ఎందుకు అంటున్నారు? తెలియదు, చిన్నప్పటి నుంచే నాకు ఇష్టం. సో రమాప్రభ గారికి భక్తి ఎక్కువ? భక్తి లేదు నాకు, నమ్మకం ప్రేమ ఎక్కువ. మీరు దాదాపు 1400 సినిమాలు పైన ఇంకా పై చిలికే. అందులో ప్రతి సినిమా అంటే ఐ మీన్ బాగా ఇంపార్టెంట్ రోల్స్ ఉన్న, అంటే మీరు రాజబాబు గారి పక్కన, అల్లు రామలింగ గారి పక్కన, చలం గారి పక్కన, కేవి చలం గారి పక్కన, రాయలింగ్ గారి పక్కన, రమణారెడ్డి గారి పక్కన, ఆల్ టాప్ కమెడియన్స్ పక్కన మీరు యాక్ట్ చేశారు కదా. సో అన్ని కీ రోల్సే. అంటే మీకు ఇది కూడా చేశాను కదా, నాగభూషణం గారు, సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, వీళ్ళందరితో కూడా పేరు చాలా చేశారు. అంత జర్నీ చేసిన మీరు సడన్ గా అటు మెడ్రాసు వద్దు, నాకు ఇటు హైదరాబాదు వద్దు అని ఎందుకు మదనపల్లి వెళ్ళిపోయి ఉండాల్సి వచ్చింది? తృప్తి అంటే యాక్చువల్గా సాటిస్ఫాక్షన్. ఓకే, అది ఎప్పుడు వస్తుందంటే కొంచెం మన హట్ అయినప్పుడు, దెబ్బతిన్నప్పుడు ఆ తృప్తి వస్తుంది. ఏ విషయంలో మీరు హట్ అయ్యారు? ఈగో కారణం. ఈగో అక్కడ నేను బాగున్నాను, కొంచెం కొత్త, నీకు కొద్దిగా తెలుసు. అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళు ఆర్టిస్టులు కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ కూడా నేను బాగున్నప్పుడు ఇక్కడ బాగున్న వాళ్ళందరూ కొత్త. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఎస్టాబ్లిష్ కావాలంటే నాలాంటి వాళ్ళు ఉండకూడదు పక్కన. అది ఒక విధంగా గౌరవమే మాకు, ఒక విధంగా హట్టు. ఇటు చెప్పలేని అటు చెప్పలేని పరిస్థితి ఏంటంటే ఇది మాకు హైదరాబాద్ నాది కాదు కాబట్టి మీరు ఆల్రెడీ ఇక్కడ వచ్చేసారు, అందుకని మీకున్న పట్టు నాకు లేదు అంటే చెప్పలేను కొన్ని. నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటే అప్పట్లో మీరు ఇండస్ట్రీకి వెళ్ళేటప్పుడు వాళ్ళు కూడా అప్పుడు లెజెండ్స్, మీరు కొత్త. ఎక్కడికి వెళ్ళేటప్పుడు కలకత్తా నుంచి మెడ్రాస్కి వచ్చిన మెడ్రాస్ వాళ్ళు అప్పట్లో అలా ఫీల్ అయ్యారు. మీరు ఈ రోజున ఈ పొజిషన్ లో ఉండేవాళ్ళు కాదు కదా అంటున్నా. అంటే మీకు అర్థం కాల, ఈ పొజిషన్ కాదు, కొత్త వాళ్ళు ఇక్కడ పెద్దవాళ్ళు అయ్యారు. ఓకే, ఎందుకు ఉండకూడదు? వాళ్ళకి అడ్డేంటి? నువ్వు ఇలా అడిగితే నేను చెప్పలేను. అట్లంతా అడగకూడదు, అలా అడగకూడదు. మరి నువ్వు ఇలా లాగి అలా ఇలా అంటే చెప్పేస్తారేంటి? ఏం లే, ఈగో అంతే, వదిలేయి. అమ్మా, మీరు చిన్నప్పుడు నాటకాలు చేసేవాళ్ళు కదా? చాలా నాటకాలు వేసేవాళ్ళు కదా. ఎక్కడది? తమిళనాడులో? తమిళనాడే. ఓకే. తర్వాత తెలుగులో సొంత ట్రూప్ పెట్టా, కోడలు కావాలి. దాంట్లో మన సాక్షి రంగారావు, రావికొండలరావు, రాధాకుమారి, మన చిట్టిబాబు, ఒక్కోసారి ఎప్పుడైనా చంద్రమోహన్, 2 సార్లు సాక్షి రంగారావు, అందరు దగ్గర 600-700 నాటకాలు ఇస్తాం తెలుగులో. చాలా ఫేమస్ కోడలు కావాలి. అది ఒక సీజన్ బాగున్నప్పుడే. ఇష్టం నాకు డ్రామా అనేది, అది సపరేట్ లైఫ్. అది ఇప్పుడు ఆ థ్రిల్ వేరు. అమ్మో, అది ప్రాణం. ఇప్పుడు కూడా ఇండస్ట్రీలో మీకు బాగా సన్నిహితులు ఎవరు? బాగా సన్నిహితులు నిజంగా చెప్పాలంటే నాకు ఇష్టమైంది కొన్ని అయితే నేను అందరికి ఇష్టంగా ఉండేదాన్ని. అదే ఎవరు? దాంట్లో నాకు ఇష్టమైన వాళ్ళు మా నాగభూషణం, మా డాడీ రంగారావు, తర్వాత రాజుబాబు తెలుసు, పద్మనాభం గారు గురుబావు, ఒక ఫాదర్ లాగా. ఎందుకంటే ఫస్ట్ ఆయన నన్ను ఒప్పుకున్నదే పెద్ద విషయం. అప్పుడు దగ్గర 50 సినిమాలు 60 సినిమాల వరకు ఒక్క ముక్క కూడా తెలుగు రాదు, ఎన్నయా వాయా పోయా అనేదాన్ని. అలాంటిది ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి అది వేరు. రాజుబాబు నా ఓన్ బ్రదర్ కంటే ఎక్కువ, అన్ని దగ్గర వాడితోనే 400-500 సినిమాలు యాక్ట్ చేసేసా. తర్వాత నాగభూషణం గారు క్లోజ్ అంటే ఆడవాళ్ళు ఎక్కువ, భానుమతమ్మ, దేవిక, మామూలే, సావిత్రమ్మ, మనమ్మ, జీవలక్ష్మమ్మ గారు ఎక్కువ, జమునక్క, గీతాంజలి, అట్లా కొంతమంది. అంటే క్లోజ్ అంటే పర్సనల్గా మంచిగా. విజయ నిర్మల మామూలు బాగా. డాడీ ఎస్ రంగారావు గారు, గురువు పద్మనాభం గారు, బ్రదరు రాజబాబు గారు. మరి లవర్ ఎవరు? లవర్ చాలా మంది ఉన్నారు, చెప్పలేము కదా. ఏదో ఉండండి రా, 1-2 అయితే చెప్పగలం, ఎక్కువ ఉంటాయి అది.
లేదు లేదు అంత ప్యాకేజ్లే ఓకే, కాదు అద్భుతమైన ఇద్దరు పేర్లు చెప్పండి. 2 పేరా? ఇద్దరు పేర్లు. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే, ఆలోచిస్తే సిగ్గేస్తుంది, అడుగే వేస్తే సిక్కిస్తుంది అందాకొస్తే. బాగోదేమో. వాళ్ళేం పడిచోళ్ళు కాదు, ఇప్పుడు వాడు కూడా गया ऊपर गया उधर उधर विनोद मेहरा. వినోద్ మెహ్రా. వినోద్ మెహ్రా అంటే ఎవరో తెలుసా? హిందీ ఫీల్డ్ లో హీరో. ఆయన పెద్ద హిట్ సాంగ్స్ ఉన్నాయి. ఆయన హిందీలో సోహన్ బాబు గారి టైపు. బ్లాక్ ప్యాకెట్ సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే, సిక్కిస్తుంది. ఇప్పుడే ఇలా ఉంటే అప్పుడే ఎలా ఉండేదాన్ని. ఇప్పుడు ఎలా ఉందంటే అప్పుడు ఎలా ఉంటారండి వాళ్ళు. కడివిడు సిగ్గు, బుక్కల్లో బుట్టెడు సిగ్గు, ఒళ్ళంతా ఒకటే సిగ్గు. రెండో వాళ్ళ పేరు అది వద్దులే. వద్దా? కానీ ఇప్పుడు చాలా ఉన్నారు, పెడితే బాగోదు. వాళ్ళ సంసారం విడిపోతుంది. ఇప్పుడు ఉన్నారా? ఉన్నారు ఉన్నారు, బాగా ఉన్నారు. అచ్చా వద్దులేండి. వద్దులే, నువ్వు కూడా భయపడు. అదే అందుకే మామూలు నిప్పులు పోస్తే పర్లా, అగ్ని గుండాలు పోతే ఆర్పడం కష్టం. వినోద్ మెహ్రా అని అంటున్నారు కదమ్మా, మీరు ఎలా కలిశారు, ఎక్కడ కలిశారు? దోపూర్లో తన హీరో. అచ్చా. ఇద్దరు హీరో, ఒకటి మహమూద్, 2 మహమూదులు డూయిల్. మహమూద్. ఒకటేమో వినోద్ మెహ్రా. వినోద్ మెహ్రా. వినోద్ మెహ్రాకు అరుణ ఇరానీ కొత్త అమ్మాయి. ఒక మహమూద్కి నేను. ఎన్ని హిందీ సినిమాలు వచ్చేసారు? 5. రేఖా బ్రదర్ది ఒకటి, నయా బఖ్రా. ఓకే. తర్వాత రంగీలా రతన్ రిషి కపూర్ తో పేరుగా చేశా. అది పెద్దగా మట్కా గేమ్ రతన్ లాల్ అని చాలా ఫేమస్ అప్పుడు. ఆయన సినిమా ఏమో అది సరిగ్గా ఆడల. ఆ తర్వాత జగదీప్ తో చేశా. జగదీప్. తర్వాత రాణి జానీ కేసర్ దాస్ డైరెక్షన్ లో హిందీ సినిమా 5 మూవీస్. బట్ ఈ పిక్చర్ లో సాంగ్ ఫేమస్ అయింది, చాలా పాపులర్ అయింది. అదే ఆ నేచరే నాకు ఎప్పుడు ఏదో ఒక ప్లేస్ లో ఒక పాపులారిటీ ఇచ్చేస్తుంది. చేసేది తక్కువే, అది లైఫ్ లాంగ్ ఆ పాపులారిటీ. ఇప్పుడు కూడా ఫంక్షన్స్ వస్తే పాట వేస్తారు అక్కడ హిందీలో. ఓకే, రైట్. 1970 నుంచి 80 వరకు ఏ హీరోకి లేని ఇన్కమ్, ఏ హీరోయిన్ కి లేని ఇన్కమ్, ఓన్లీ రమాప్రభకు మాత్రమే ఇన్కమ్ ఉండేది. అంటే అప్పట్లో ఒక చిన్న ఒక గిఫ్ట్ నాకు. తెలుగులో ఎవరైనా సినిమా తీయాలంటే స్క్రిప్ట్ ఉండదు, ప్రొడ్యూసర్ అదే డైరెక్టర్ ఎవరో తెలియదు, హీరోయిన్ తెలియదు. బట్ రామప్రభ రాజబాబుని మాత్రం రాసేసేవాళ్ళు, రాసుకొనే వచ్చేవాళ్ళు మెడ్రాస్ కి. ఆ తర్వాతే కథ సినిమాలు. అట్లా అప్పలాచార్యర్ అనే రైటర్, ఆయన ఓన్లీ మా ఇద్దరికి మాత్రమే రాయటానికి పెట్టు. ఎందుకంటే కొన్ని మాటలు నాకు పలకవు, కొన్ని మా వాడికి పలకవు. అందుకని మాకు తెలిసిన భాషకి కామెడీ రాయటానికి ఒక అతను పెట్టింది ఇండస్ట్రీలో ఫస్ట్ టైం మాకు అప్పలాచారి. చాలా సినిమాలు ఆయన, మాకు మాత్రం సపరేట్. అందుకని సపరేట్ ట్రాక్ ఉండదు. ఆయన కథ తెలుసుకొని కథలో కలిపేవాడు. మాకు సపరేట్ ట్రాక్ లేవు కాబట్టి అంత మంచి నేమ్. సందర్భం వచ్చింది కాబట్టి రాజబాబు గారితో మాత్రమే 200 సినిమాలు యాక్ట్ ఎక్కువ చేశా. ఇక పైన ఎక్కువ ఎంత గంటకు ఒక సినిమా. ఎలా ఉండేది ఆ వర్క్ చేస్తున్నప్పుడు? అవన్నీ చెప్పలేము, అల్లి అనుభూతులు అవన్నీ అనుకున్నప్పుడు కూడా ఫీలింగ్ వస్తుంది, ఎమోషనల్ వస్తుంది. ఓకే, చాలా లక్కీ నేను. ఎందుకంటే అందరికీ పెట్టు ఎవరికి వాళ్ళు రమప్రభ నాది అనుకునేవాళ్ళు. నన్ను అట్లా 30 years ఉన్నా, 30 సంవత్సరాలు కంటిన్యూగా ఉన్నానంటే గొప్పే కదా. ఎవ్వరికి అందుకే ఏమో తెలియదు, కొన్ని చెప్పలేకపోతా. ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఇండస్ట్రీకి వచ్చి? 63. ఇంత మహానటి ఇన్ని సంవత్సరాలు ఇన్ని సినిమాలు యాక్ట్ చేసింది కదా ఆవిడ. గిన్నిస్ బుక్ ఎందుకు రాదు? గిన్నిస్ బుక్ రాలా? ఆల్రెడీ వచ్చారు. పద్మశ్రీ ఇచ్చారా? ఇప్పుడు నేను చెప్పింది తెలుగులో కదా, అప్పుడు ఇక్కడికి వచ్చాక నాకు పద్మశ్రీ ఇస్తే మళ్ళీ నా రేంజ్ అయిపోతే వీళ్ళేమవుతారు? నా రేంజ్ రాకూడదు కదా పైకి. అంటే మీరు తెలియకుండా దొరకబెట్టారా? నన్ను పైన ఉన్నదాన్ని కూడా కిందికి దించారు.
ఇప్పుడు అర్థమైందా? నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అక్కడ దానిలాగా ఉండకూడదు కదా, అందుకనే వద్దనుకున్నారు. దానికి ఒక పెద్ద ప్రాబ్లం, తప్పులేదు కదా. అది ఒక విధంగా నాకు గర్వంగా ఉంటుంది, హ్యాపీగా ఉంది, ఫీల్ అవుతున్నా. అంటే నేను అంత గ్రేటా? నన్ను వాళ్ళు తగ్గించాలనుకున్నంత తక్కువ వాళ్ళే కదా అనుకుంటారు, అప్పుడు నేనే కదా గ్రేట్. అందుకనే ఆ గ్రేట్నెస్ చచ్చిపోకూడదనే రమాప్రభకి ఏమైనా సరే లోపల ఉన్న రమాప్రభ ఎప్పుడు తగ్గదు. ఎందుకంటే ఆ రమాప్రభని ఇన్సల్ట్ చేయదు. ఆ రమాప్రభ అంత పేరు ఇప్పించింది, అంత 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 రిచ్నెస్ ఇప్పించింది, అంత పాపులర్ ఇప్పించింది, అంత గ్రేట్ లైఫ్, ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇప్పించినప్పుడు ఆ రమాప్రభని లోపల ఉన్న రమాప్రభ ఇన్సల్ట్ చేయదు. అందుకోసం నా రమాప్రభని ఆ రమాప్రభ తీసుకెళ్ళిపోయి. అందుకని నేనేమైనా అయినా కూడా సినిమా వాళ్ళకు మాత్రం చెప్పొద్దు అని చెప్పా. నో మా అసోసియేషన్, నో సినిమా వాళ్ళకి. ఏంటి, ఎందుకు, ఏం తప్పు చేశారు వాళ్ళు? ఇప్పుడున్న సినిమా వాళ్ళు ఎవరు ఏడ్చేవాళ్ళు? ఇప్పుడున్న సినిమా వాళ్ళే కదా తరిమింది నన్ను. అంటే మానసికంగా ఎవరైనా కొడితేనే వెళ్తారా? ఏం మాట్లాడుతున్నావు మరి, చిన్న బిడ్డలాగా అడుగుతున్నావు. ఎవరైనా కొట్టాలా, వెళ్ళు అనాలా? ఇలా తన్నేసి సారీ అన్నట్టు ఉంటుంది. అది చూసే వాళ్ళకి తన్నింది కనపడదు, బట్ మనకు తెలుసు తన్నింది, అలా ఉంటుంది. ఇది ఫీల్. ఇది నీకు తెలీదా? నీకు తెలీదా? అంటే నాకు తెలిసి, అంటే మిమ్మల్ని అనే అంత దమ్ము ధైర్యం ఎవరికి ఉందా అని నేను ఆలోచన. నన్ను ఎవరు ఏమో అనలేదు మా, నీకు అర్థం కాలేదు. చాలా కోల్డ్ వార్ లాగా, కోల్డ్ ఈగో. రమాప్రభ నచ్చక కాదు, రమా ఆర్టిస్ట్గా కాదు. ఉంటే నేను వచ్చిన కొత్తలో ఇక్కడ దగ్గర 150 సినిమాలు కలిసి ఉందాం, రాజా ఎమ్మనదేరా, కిల్లర్లు, ఇద్దరు విక్రమని. ఇక్కడికి సెకండ్ లైఫ్ నన్ను తీసుకొచ్చిందే నాగార్జున బాబు, నిన్నే పెళ్ళాడటానికి. అప్పటి నుంచి నేనేమి తగ్గలే. తర్వాత వచ్చింది చూడు ఈ మధ్య ఒక 10 years లోపల, ఆ జనరేషన్ వాళ్ళు కొంచెం ఏమో నాకు తెలియదు. వాళ్ళతో కూడా చేశాను కదా మళ్ళీ. ఇప్పుడు ఎన్టీఆర్ బాబుతో చేశాను, మన అర్జున్ బాబుతో చేశాను, నాగచైతన్యతో చేశాను, ఈ బ్యాచ్ వాళ్ళతో కూడా ఎక్కువ చేశా. మరి ఎక్కడ అంటే మధ్యలో వాళ్ళు ఉంటారు కదా, మా ప్రతి ప్లేస్లో స్క్రూలు ఉంటాయి కదా, పెద్ద రాళ్ళు కూడా చిన్న స్క్రూ చాలు కదా, ఇరిగిపోతాయి, పడిపోతాయి కదా బేస్ మొత్తం. సో ఈ మధ్యకాలం మిమ్మల్ని ఎవరిని అడగలేదా వాళ్ళు? ఇప్పుడు నేను ఏమన్నా చెప్తే ఏమవుతుందంటే, నిజంగానే నేను గిల్టీ లేకుండా హ్యాపీగా ఉండకపోతే నేను ఇలా ఉండను, నటించలేను నేను. అలా ఉన్నప్పుడు ఏం చెప్పినా కూడా పిలవలేదు కాబట్టి చెప్తున్నారని తీసుకునేంత తక్కువ స్థాయి మైండ్ వాళ్ళు వీళ్ళు. మీకు అర్థమైందా? అంటే పిలవలేదని ఆత్రంతో పిలుస్తాను అంత లేదు నేను. అందుకని నేను ఇన్సల్ట్ అవ్వదలుచుకోవాలా. నేను ఎలా చెప్పినా మీనింగ్ అదే వస్తుంది. రెండోది, నా పర్సనాలిటీ, నా ఏజ్కు క్యారెక్టర్ ఉంటే నన్ను పిలుస్తున్నారు. మొన్న కూడా 2 చేశారు, చాలు. నేను ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఉన్నా. మనుషులు ఇలా చేశారనే ఫీలింగ్ తప్ప నా క్యారెక్టర్లో ఎప్పుడు ఎక్కడ లోపం పెట్టలేదు, ఎవ్వరూ పెట్టలేదు. అన్ని ప్లేస్లో అందరూ నాకు ఇచ్చినంత క్యారెక్టర్ వరకు నాకు ఎప్పుడు తక్కువ పెట్టలేదు. ఈ మధ్యలో వాళ్ళు 100%. ఓకే, అంతే. మీ ఫ్యామిలీలో మీరు యాక్టర్గా కాకుండా ఇంకెవరు లేరా ఈ ఇండస్ట్రీలో? ఒకప్పుడు నా హస్బెండ్ ఉన్నాడు కదా, శరత్ బాబు గారు, రాజేంద్ర ప్రసాద్. మీకు ఏమవుతారు? నా కూతురు మొగుడు, అల్లుడు అంటారు. అంటాను అంటే ఏంటి? ఎక్స్ప్రెషన్ ఇస్తావయ్యా. అంటాను అంటే ఏంటి, దాని అర్థం ఏంటి? లేదు, అల్లుడు అంటే మీ సొంత కూతురు మొగుడు అంటే నా సొంత అక్క కూతురైనా తనని నేను ఒక 1 year బేబీలో తెచ్చేసుకున్నా. ఒకప్పుడు ఇండస్ట్రీ మొత్తం నా కొడుకు కూతురు అనేవాళ్ళు. నేను రోజు సినిమాలో చేస్తున్నది కదా, కడుపు ఎప్పుడు వచ్చిందని పెద్ద టైటిల్లోనే వేసా సినీ ఏరాళ్ళలో. ఏరా మీకేం కళ్ళు కనపడదని అప్పుడే నేను సూపర్ గా రాసేసేదాన్ని, భాష రాకపోయినా. అట్లా కూతురే నా కూతురు. కానీ ఒకటి మాత్రం ఫీల్ అయ్యా, అందరూ అడిగారు కూడా. ఏ విషయంలో ఫీల్ అయ్యా? యాక్చువల్ గా నా ముని మనవరాలు చిన్న సావిత్రి వేసింది, సావిత్రమ్మ క్యారెక్టర్. అప్పుడు వాళ్ళకు గర్వం అది. అప్పుడు నేను ఉండాలి స్టేజ్లో, యాక్చువల్గా నా అల్లుడు ఉండాలి, నా కూతురు ఉండాలి, దాని కూతురు ఉండాలి. ఈ కూతురు ఉన్నప్పుడు మా ఫ్యామిలీకి ఒక గౌరవం కూడా వద్దు, ఒక సరదా ఉండేది. అది కూడా లేదనే ఫీలింగ్ లోపల ఉంటుంది, కానీ నాకు లేదు. నా ఇంట్లో వాళ్ళందరికీ ఉండింది, ఈవెన్ నా కూతురికే ఉండింది. ఇట్లాంటి ఈగోలు ఇక్కడ ఉంటాయి, అక్కడ లేవు అని చెప్పడానికి వచ్చింది. ఈ ఈగో ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అంటే మీడియేటర్లే కారణం. మీడియేటర్లే రానివ్వటంలా. ప్రతి ఫ్యామిలీలో 2 దూరుతారు, ఒకరు పక్క, ఒక పక్క దూరేటప్పటికి ఇలా అవుతుంది. దానికి మళ్ళీ విప్పలించి అడగద్దు. ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది, ప్లీమా, సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఓకేమ్మా, ఓకే. శరత్ బాబు ఈ పేరు వినగానే మీకేం గుర్తుకొస్తుంది? ఇప్పుడు నిజంగా చెప్పనా, అల్లా మీద ఒట్టు, అస్సలు అతనితో ఉన్నది 1% కూడా గుర్తే లేదు.
సినిమా చూస్తుంటే ఇతనితోనే ఉన్నానా అని అనిపిస్తుంది. నేను చెప్పిన వాళ్ళని చూస్తే ఫీలింగ్ కలుగుతూ ఉంది. అది ఎందుకో తెలియదు మరి. అంటే అది అంతే, ఆ పార్టు దేనికి రావాలో దేనికి వెళ్ళబడాలో అది జరిగింది కాబట్టి ఫీలింగ్ లేదు. అది డెప్త్గా వెళితే నీకు అర్థమవుతుంది. కొన్ని మనకు తెలియక వస్తాయి, తెలియక వెళ్ళిపోతాయి. కొన్ని తెలిసి వచ్చినప్పుడు, కోరుకొని వచ్చినప్పుడు, అడిగి వచ్చినప్పుడు, ఇష్టపడి వచ్చినప్పుడు ఉండేటివి గుర్తులుంటాయి. ఇది యాక్సిడెంట్గా వచ్చింది. ఆ యాక్సిడెంట్లో వాళ్ళకు కావాల్సింది వాళ్ళు తీసుకున్నారు, నేను హ్యాపీ. లేకపోతే ఫీల్ అయ్యేదాన్ని కదా, ఫీల్ అవుతాను, లేకపోతే బతిమాలుతాను. కానీ నేను పడినా ఐఎమ్ సారీ, ఎందుకంటే నాలో ఒక మిస్టేక్ కూడా ఉండదు అనేది ప్రూఫ్ ఉంది కదమ్మా, ప్రూఫ్ ఉంది కదా. పోనీ మీకే తెలుసు. ఎక్కడ పరిచయం అమ్మా మీకు? పరిచయం వచ్చి పట్నం వచ్చిన పతివర్తలు షూటింగ్ జరిగింది, అరుణాచలం స్టూడియో. మోహన్ బాబు, చిరంజీవి, మన రాధిక, గీత, చిరంజీవి గారు. అప్పుడు మంచి క్యారెక్టర్ నాది, దాంట్లో కూడా మంచి రావు గోపాలరావు గారు. ఏమో అప్పుడు లక్ష్మీకాంత్ అని మా ఫ్యామిలీ ఫ్రెండ్, ఏ దివిలో విరిజన పారిజాతం యాక్ట్, అతను నా ఫ్యామిలీ ఫ్రెండ్, నా ఫ్రెండ్. తనకి ఇతర ఫ్రెండ్ కన్య వయసు తేనెమ అని ఏదో సినిమా తను తీసుకొచ్చాడు. కాబట్టి శరత్ బాబు కూడా తప్పుని ఎవరిది చెప్పలేము. అది నిజంగా కూడా డెప్త్గా ఆలోచించు. తనేం మర్డర్ చేయలేదు, రేప్ చేయలేదు, దొంగతనం చేయలేదు. అది జరగాలనుంది, ప్రాప్తం అయిపోయింది. సార్ అతను ఏం చెప్పుకుంటాడో అతని సంస్కారం అది, బట్ నా సంస్కారం అది కాదు. తను మెటీరియల్ కావాలనుకున్నారు, వెళ్ళారు. లోపల ఏం జరిగింది అనేది బెడ్రూమ్లో జరిగేది మీకు ఎలా తెలుసు? మీకు అర్థమైందా చెప్పడం? మనం ఊహించుకోవడం. నిన్ను నచ్చిన వాళ్ళు నీది కరెక్ట్ అంటారు, నన్ను నచ్చిన వాళ్ళు నాది కరెక్ట్ అంటారు. ఇద్దరి మీద జలస్ ఉన్న వాళ్ళు ఇద్దరి మీద చెప్తారు. కాబట్టి ఆ ఫ్యాక్ట్ ఈస్ డిఫరెంట్. అది వాళ్లకు నాకు తెలుసు, నాకు తెలిసిన ఫ్యాక్ట్ ఏమి లేదు. అలా జరగాలనుంది, జరిగింది. ఇది మాత్రం నిజం. దీంట్లో నిజంగా ఏ యాంటీ ప్రామిస్గా లేదు. ఉంటే నేను దాచుకోను, ఎందుకంటే మా ఇద్దరికి ఏ గొడవ రాలేదు. కొంచెం చిన్న చిన్నది ఏదన్నా ఉంటే ఈ కొత్తగా వచ్చాడు కాబట్టి వాళ్ళు ఒక అన్బ్యాలెన్స్లో, ఒక ఎమోషనల్లో ఉండుంటారు. ఎక్కడో చిన్న ఈగో నాకు ఉంటుంది. ఇది తప్ప వేరే ఏముంటాయి? గొడవలు ఎప్పుడు ఏం లేవు. ఎందుకంటే నేను బిజీగా ఉన్నా, ఒక చిన్న సీజన్ అతను బీబీగా ఉన్నాడు, ఎక్కువ కాలం ఏం లేదు, 100 కోట్ల సినిమాలు ఏం చేయలే. బట్ ఆ ఈగో నాకు ఉంది. బట్ నా ప్లేస్కి వాళ్ళు వచ్చారే కానీ వాళ్ళ ప్లేస్కి నేను వెళ్ళలే. కాబట్టి నా ఈగో నాకు ఉంటుంది, కానీ గొడవలు కానీ ఏ ప్రాబ్లం లేదు. ఊరికే మధ్యలో వాళ్ళు చెప్తారు కానీ ఏమి లేదు. అంటే తర్వాత మీరు విడిపోయిన తర్వాత ఎప్పుడైనా ఒక సినిమాలో కలిస్తే నాకు ఏ ఫీలింగ్ రాదు. నేను మామూలుగా చూస్తే తను మోహం తిప్పుకుంటున్నాడు, ఇప్పుడు కూడా పలకరిస్తే పలుకుతా. ఎందుకంటే ఏ ఫీలింగ్ లేదు కాబట్టి పలకరిస్తా. ఉంటే నాకు రాలేదు ఆ ఫీలింగ్. ఒక అలగడం కానీ ఇలా చేశారు అలాంటివి ఏమీ రావటంలా, నిజంగా బ్లాంక్గా ఉంటాయి. నేను మిమ్మల్ని చూసినట్టే చూస్తా అతన్ని. ఆ తర్వాత మళ్ళీ మీరు మళ్ళీ డైవర్స్ అయిన తర్వాత బ్యాలెన్స్ షూటింగ్ యాక్ట్ చేసాం. అమ్మ మధుసూదన్ రావు గారి డైరెక్షన్, జయసుధా మోహన్, మేమిద్దరు మా వైఫ్ అండ్ హస్బెండ్ అందులో చేసాం, యాక్ట్ చేసాం. సూపర్ గా యాక్ట్ చేసాం ఇద్దరు. తనే కొంచెం టేకులు తిన్నాడు, నేను తిన్నా. నాకు ఉండదు మైండ్, ఏ పార్ట్ ఆ పార్ట్ ప్యాకేజ్. మంది యాక్టింగ్ వేరు, అది వేరు, రియల్ లైఫ్ వేరు. మీ ఇద్దరు ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారమ్మా? 13 years. 74 to 88. సో పిల్లలు ఏమి ప్లాన్ చేయలేదు, వద్దనుకున్నారా? లేరు. సో తర్వాత మళ్ళీ మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? నేనా ఇంకెక్కడ చేసుకున్నా, వద్దు అనుకున్నారా? వద్దు అనుకోలే, మూడు పోలే. నాకు లవ్ ఇష్టం, నాకు ప్రేమ ఇష్టం. చిన్నప్పటి నుంచి ఓపెన్ గా చెప్తా. నేను అనుకున్న ప్రేమ ఎవరు ఇవ్వలేరు. సినిమాలో ఇవ్వమన్నట్టు రియల్ లైఫ్లో ఎవడిస్తాడు? ఇవ్వడు. అందుకని వద్దు, అంతే. అంతేగాని అట్లేం లే. ఇప్పుడు లవ్ చేసినా ఓకే. సావిత్రి గారు ప్రేమ, డబ్బు, మనుషులతో మోసపోయారు. అవును. రమాప్రభ కూడా సేమ్ కేటగిరీ కదా? చాలా మంది ఉన్నారు అట్లా చూస్తే. అంటే చాలా సినిమా శాపంలో ఉన్నారు. బట్ ఎందుకో ఈవిడ ఎక్కువ పాపులర్ అయింది ఆ విషయంలో. సావిత్రి గారు అమ్మ ఎందుకు పాపులర్ అయిందంటే హెల్త్ దెబ్బలు తినడం వల్ల, అంతే తప్ప మిగతా ఏమి లేదు. హెల్త్ అంటే కొంచెం తీసుకోవటం అది అందరికీ ఉంది. దాన్ని ఆవిడ్ని మాత్రం ఎందుకు అంత ఎక్కువ చేశారనేది తెలియలే. అప్పటి నుంచే కూడా ఆవిడ తనకు తానే హెల్త్ పాడు చేసుకునేది, అంతే తప్ప ఎవ్వరూ ఆవిడకి, అందరూ ఆవిడకి చాలా క్లోజ్ ఫ్రెండ్స్, చాలా ప్రేమ, చాలా ధర్మము. కొంచెం కొంచెం ఇండివిజువల్ మనిషి, అంటే ఎక్కువ ఇండివిజువల్. మహానటి సినిమా చూసారా? నేను చూడలేదు, ఎందుకంటే ఆవిడ గురించి మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. అలా కాదు, అది సినిమా కదా. రియల్ లైఫ్ తెలిసిన దాన్ని కొద్ది రోజులు అయ్యాక చూద్దామని, అట్లాంటివి ఏమి ఉండదు నాకు. తర్వాత చూద్దాం లేని. ఆవిడతో పాటు మీరు జర్నీ చేశారు కదా? అవును. మీకు తెలిసిన నిజం ఏంటి అంటున్నా ఆవిడ గురించి, సావిత్రి గారి గురించి? మళ్ళీ అదే అడుగుతున్నావు. ఈగో 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 అని ఎన్నిసార్లు చెప్పాలి? ఏమడుగుతారు నాతో?
ఏమడిగితే నేను ఏం చెప్పాలి, ఏం సినిమాలు సీన్లు పెడతారు వాళ్ళు. ఓకే, నాది చాలా డీప్ పర్సనల్ సీన్లు, సినిమాటిక్ ఏం పనికి వస్తాయి? అది నాకు బాత్రూమ్తో ఆవిడతో సంబంధం ఉంది, బెడ్రూమ్తో సంబంధం ఉంది, వంట రూమ్తో సంబంధం ఉంది, పర్సనల్ విషయాల్లో సంబంధం ఉంది. ఏ సీన్ మీరు సినిమాలు పెడతారు? 50 ఏళ్ళు 2.5 గంటకి ఏది పెడతారు? అప్పుడు వాళ్ళు డూయిట్లు ఏమవుతాయి, వాళ్ళు మీ సినిమాలు సీన్లు ఏమవుతాయి? మీకు అర్థం కాదా? ఇప్పుడు చిన్న బిడ్డను పెట్టారు, చిన్న సావిత్రిని, వాళ్ళు ఎప్పుడు చూసారు? ఆ కథ ఎక్కడుంది దాంట్లో? మనం చూసినప్పుడు చిన్న బిడ్డ ఎక్కడుంది? లాజిక్ అది. కాబట్టి అది సినిమా, ఓకే, అది బాగా వచ్చింది, మనం హ్యాపీగా ఎంజాయ్ చేసాం, అంతవరకే అంది. అది మా సబ్జెక్ట్ కాదు. ఓకే, ఇది నిజం కూడా అదే. ఈ ఎక్కువ సార్లు చెప్పారు కాబట్టి కొద్ది రోజులు అయ్యాక చూద్దామని అనుకున్నా, అంతవరకే తప్ప ఇంకా అట్లాంటివి ఏమి ఉండదు నాకు. అట్లా ఉండదు. అమ్మది పర్సనల్ లైఫ్ అందరిది వేరు కదా. ఆవిడ మీద సినిమా తీశారు, ఆవిడ సోల్ ప్రాప్తము, వీళ్ళ అదృష్టం, అంతవరకే చెప్పాలి. ఓకే. ఎప్పుడైనా షూటింగ్లో సరదా సంఘటన రాజబాబు గారితో ఎప్పుడైనా జరిగిందా? అబ్బో, లక్షలు లక్షలు ఎక్కువ. ఏదైనా ఒక్కటి? వాడు యాక్చువల్గా మామూలుగానే ధర్మప్రభు, వంట ఇష్టం, గుమ్మడి గారు వంట ఇష్టం, కృష్ణరాజు గారు సూపర్ వంట. ఇట్లా అవుట్డోర్కి వెళ్ళినప్పుడు అందరూ కలిసి వీలైనంత వరకు వంటలు చేసుకోవడం ఒకటి. తర్వాత వీడికి సెంటిమెంటల్ ఎక్కువ, అఫెక్షన్ ఎక్కువ. ఇలాంటివి ఉన్నప్పుడు సెట్లలో మా సరదాలు ఎలా ఉంటాయంటే, అప్పుడు సెట్లో కరెంట్లు ఎక్కువ ఆఫ్ అవుతాయి. ఆఫ్ అయినప్పుడు వీడేమో నాకు అన్న, మిగతా వాళ్ళు డిగ్గింగ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఊరికి ఇట్ట అనేవాడు సరదాగా. అప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది, యాక్ట్ చేస్తున్నప్పుడు పక్క పక్కన నిలబడుకొని ఉంటాము, లైట్ కరెంట్ ఆఫ్ అవుతానే మొత్తం ఇది చేసేసి వేరే వేరే ప్లేస్లో ఉంటాం. ఓహో, మళ్ళీ కరెంట్ వచ్చేటప్పటికి అక్కడ ఎవరు ఉండరు, వేరే వేరే వాళ్ళు ఉంటారు. ఇలా చెప్పలేను, ఇవన్నీ కొన్ని కామెడీలో అనుభవించేది. తర్వాత కొన్ని తమాషాలు. రోజారమణి గ్రేట్ ఆర్టిస్ట్. ఎట్లా అంటే ఓచిత కథ, అదే మా ఎంఎస్ రెడ్డి గారి సినిమా, ఏదో సినిమా అది. దాంట్లో నాకు ఎందుకు గుర్తొచ్చిందంటే, ఇన్సిడెంట్లో చిన్న చిన్నవి చెప్పాలి. నాకు తరుణ్ అంటే కూడా ఇష్టం, ఆర్టిస్ట్గా ఎందుకు వచ్చినప్పటి నుంచి ఇష్టం. అందుకని ఒక సినిమాలో నేను శరత్ బాబు వీళ్ళందరూ యాక్ట్ చేస్తున్నప్పుడు పోట్లాడుకున్నాం, నేను రోజా. భయంకరమైన, ఇంకా సినిమానే జరగదన్నంత గొడవ. క్లాప్ కొడతానే ఇద్దరు బ్యూటిఫుల్గా ఒకే షాట్లో లెంత్ పేతా సీన్ యాక్ట్ చేశాం. మీకు అర్థమైందా? అంటే అప్పటికిప్పటికి ఆర్టిస్టులు చెప్తున్నా, ఆర్టిస్టులు వేరు, స్టార్స్ వేరు. స్టార్స్ అనేది లక్కుతో వచ్చేది, ఆర్టిస్ట్ అనేది బై బర్త్తో వచ్చేది. మీకు అర్థమైందా? ఇది మా డాడీ రంగారావు చెప్పిన మాట. ఆయనే చెప్పేవాడు, ఆర్టిస్ట్కి స్టార్స్కి చాలా తేడా ఉంది అని ఆయన చెప్పేవాడు. అమ్మాయి యాక్ట్ చేస్తానే ఒక అరగంట వరకు ఆ అమ్మాయికి ఏడుపు ఆగలా, నాకు ఆగలా, మళ్ళీ మేము ఇద్దరం ఇలా పెట్టుకొని ఏడుస్తున్నాం. ఇట్లా కొన్ని లక్షలు. అట్లాగే నూతన్ ప్రసాద్కి ఏంటంటే, ఆయన నాటకాలు ఏమో నాకు తెలియదు, అక్కడ రాసింది పక్కగా చదివి చెప్తాడు, ఎక్స్ట్రా ఒక్కడి చెప్పడం రాదు అనేది నాకు తెలియదు. ఫస్ట్ సాంగ్ మా ఇద్దరికి ఇంటింటి రామాయణం, అతనికి ఫస్ట్ సాంగ్ అది 2 అవర్స్లో షూట్ చేయాలి. ఐఎమ్ సో బిజీ. 2 గంటలకు మొదలుపెట్టి 4:30-5కి అయిపోయింది. మంచి హిట్ సాంగ్ అది. ఆయనకి ఎక్స్ట్రా మాట్లాడితే రాదు. ప్రతి సినిమాలో ఇదే మా ఇద్దరికి గొడవ. లాస్ట్లో చెప్పానంటే దద్దద్దని అయిపోయి ఏంటండి అంటాడు. అది కాదండి, లాస్ట్లో ఊరికి ఎక్స్ట్రా వేయకపోతే నాటకం లాగా ఉంటుందని నేను. ఇలాగ ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. నాకు సత్యనారాయణతో యాక్ట్ చేయడం అంటే చాలా ఇష్టం. అమ్మో, ఆయనంత ఎక్స్ప్రెషన్స్ అంటే అంత క్విక్ ఎక్స్ప్రెషన్. మా సత్తిగాడు అంట, అంటే అందుకే సత్తిగారా అంట, రంగాను కూడా రంగా అంట, రంగారావు నాగు అంట, నాగు. నాకు చాలా చనువు ఇచ్చారండి. అది మాత్రమే కాదు, ఏడుపులో నవ్వు నడు ఏం తక్కువ లేదండి. ఆర్టిస్ట్గా మాత్రం కావాలంటే చూసుకోండి. అంటే ఒకే టైపు మోనో లేదు. చిన్న ఇన్నసెంట్ క్యారెక్టర్ అయినా అంత పెద్ద పర్సనాలిటీ ఇన్నసెంట్ చేస్తాడు ఒకలాగా. అట్లా నాకు చాలా ఇష్టం. ఎక్కువ పేరుగా కూడా మేమిద్దరం చేసాం. సీరియస్ సంసారం సాగం దగ్గర నుంచి అదే సిరిసిరిము అంటే ఒకటి కాదు, అట్లా చాలా సినిమాలు మేమిద్దరం. అట్లాగే నాగభూషణం గారు, ఆయనది ఒక సెట్ అయ్యారు. నేను ఎంజాయ్ చేశాను. మళ్ళీ ఎస్వి రంగారావు గారు కాంబినేషన్ లో ఉన్నప్పుడు ప్రతిరోజు మీతో వచ్చి ఎలా తెలిసి నీకు అది? నాకు ఆయన అప్పట్లో చెప్పాడు. అట్లాగే ఏంటంటే, ఆయన మార్నింగ్ షూటింగ్కి వెళ్తారు కదా, కొంచెం లేట్గా వెళతాడు. బట్ ఎప్పుడు షూటింగ్కి వెళ్ళినా, నేను ఏ షూటింగ్లో ఉన్నా సరే, ఇంట్లో ఉన్నా వచ్చి నాకు ముద్దు పెట్టి వెళ్ళాలి. అట్లా అదొకటి. అట్లాగే జీవలక్ష్మి గారు అని చాలా గొప్ప నటి ఆవిడ. ఆవిడకి ఎవ్రీ వీక్ 2 లిప్స్టిక్లు ఇవ్వాలి. ఆవిడ చెప్పేది, నేను లిప్స్టిక్తోనే చచ్చిపోవాలని. అది శ్రీదేవిని చూసినప్పుడు నాకు గుర్తొచ్చింది. శ్రీదేవి చనిపోయినప్పుడు అట్లా కొన్ని అలాగే డ్రెస్సులు, నగలు. శ్రీదేవి గారి సందర్భం వచ్చింది కాబట్టి
ఆవిడతోటి నెంబర్ ఆఫ్ మూవీస్ మీరు యాక్ట్ చేశారు కదా, ఆవిడ చనిపోయింది అనే వార్త తెలియగానే మీకేమనిపించింది మనసులో? నాది చెప్తా. చిన్నప్పుడు శ్రీదేవి, పెద్దవుతే రమాప్రభ, అట్లా ఒక 5-6 సినిమాలు చేశాం. తర్వాత మా పిసి రెడ్డి గారు గ్రేట్ సక్సెస్ఫుల్, ఏ సినిమా అటర్ ఫ్లాప్ లేని సినిమా తీసిన ఆయన పిసి రెడ్డి గారు. ఒక విధంగా చూస్తే, ఒక విధంగా వాళ్ళకు మనస్సాక్షి ఉంటే, మా కృష్ణ గారికి, మా శోభన్ బాబుకి రెండో బ్యూటిఫుల్ లైఫ్ ఓన్లీ పిసి రెడ్డి గారు. ఆయన పిక్చర్లు అన్నీ సక్సెస్, అన్నిట్లో నేను ఉంటా. దాంట్లో ఎక్కువ ఇది ఉండేది చిన్నది శ్రీదేవి. చాలా ఎక్కువ సినిమాలు చేసినప్పుడు నా దగ్గర చాలా ఇష్టం, నా దగ్గర ఉంటుంది కదా. నా దగ్గర ఉన్నప్పుడు రాత్రిలో పడుకుంటే తీసుకెళ్ళిపోయేది వాళ్ళమ్మ, నాతో అటాచ్మెంట్ కాకూడదని. అప్పుడు ఫస్ట్ పిక్చరు రామానాయుడు గారు, దాంట్లో హీరోయిన్ అది. దానికి అమ్మ నేనే. దాంట్లో శోభన్ బాబు హీరో, చాలా పెద్ద ఆయన కదా, చిన్నపిల్ల కదా అంటే అలా చేసాం. ఆ శ్రీదేవి రాను రాను ఎక్కువ హీరోయిన్ అయ్యేటప్పటికి నాకు కూడా చేస్తున్నా కూడా ఏమిటో కారణం, వాళ్ళ మదర్ ఎవరితో కలవనిచ్చేది కాదు. ఇది ఎందుకు చెప్పడానికి వచ్చానంటే, చాలామంది పబ్లిక్లో మీరందరూ ఒక ఊహలో ఉంటున్నారు. ఆ ఊహలో ఏమవుతుంది, ఊహకి రాంగ్గా మనం చెప్పేటప్పటికి వాళ్ళు జీర్ణించుకోలేక మమ్మల్ని తిడుతున్నారు, ఫ్యాక్ట్ భరించలేకపోతున్నారు. అట్లా శ్రీదేవిది ఏమైంది, అమ్మాయికి చిన్నప్పటి నుంచే హ్యాపీనెస్ లేదు, స్వతంత్రం లేదు. ఎప్పుడు డ్రెస్ చేసుకోవడం, అందంగా ఉండడం, యాక్ట్ చేయడం, డ్యాన్స్ చేయడం తప్ప వేరే లైఫ్ 1% కూడా లేదు అమ్మాయి, అమ్మ వల్ల. ఆ తర్వాత పోతే హస్బెండ్ వల్ల. హస్బెండ్ దగ్గర కూడా బొమ్మలాగా తయారు చేయటమే తప్ప ఒక ఫ్రెండ్స్తో మాట్లాడడం, ఒక జాలీగా పార్టీకి పోవడం ఏమీ లేదు. అందువల్ల లోపల ఏమైపోతుంది వాళ్ళకి, ఆ యాక్టింగ్లో మాత్రమే అద్దం చూసి తనని తాను ఎంజాయ్ చేసుకొని, తనకు దేవుడిచ్చిన బర్త్లో యాక్టింగ్లో ప్లస్లో కొట్టుకుపోయిందే తప్ప తను దాన్ని ఎంజాయ్ చేయలేదు. ఓకే, అందువల్ల ఆ ఫీలింగ్ నాకు ఎక్కువ ఉంది. కాబట్టి నాకు మీకుందా అని అంటారంటే నాకు ఉంటుందండి అందరితో. నేను ఒక సీజన్లో అందరితో ఉన్నాను కాబట్టి సెంటర్ ఫిగర్ నేను. అక్కడ కామెడీకి నేను వెళ్ళాలి, అక్కకి వెళ్ళాలి, చెల్లెలకి వెళ్ళాలి, కాబట్టి నాతో అందరితో అటాచ్మెంట్ ఉంటుంది. ఒక 10 నిమిషాలే వాళ్ళతో ఇంత బాగా మాట్లాడినప్పుడు అక్కడ ఎన్ని ఇన్సిడెంట్లు మాకుంటాయి. అందుకని రమాప్రభకు ఉందంటే రమాప్రభకే ఉంటుంది ఇన్సిడెంట్. ఇది ఫ్యాక్ట్. ఇది మిగతా వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు చెప్పండి. అట్లాగే ఆ అమ్మాయిది చనిపోయినప్పుడు చూస్తుంటే బ్లాంక్ అయిపోయా. ఎందుకంటే ఆల్రెడీ అమ్మాయి డెత్, 30 ఏళ్లకు ముందే డెత్ నా మనసులో. అమ్మాయి శవం అంతే, అప్పటి నుంచి కూడా శవం. మొన్న ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళినట్టుంది చనిపోయే రోజు, ఏంటో ఇట్ అంటా ఉంది. అంటే తను, మీరు చూసే కోణం వేరు, పబ్లిక్ చూసేది వేరు, నేను చూసేది వేరు. అప్పుడు ఆ సైకలాజికల్గా నేను ఏడవాలా, హ్యాపీగా ఫీల్ అవ్వాలా, ఏమవ్వాలో తెలియనప్పుడు బ్లాంక్ అయిపోయా. వెంటనే డెత్ వచ్చినప్పుడు బ్లాంక్ అయ్యా. నా మైండ్ అంతా ఎందుకు ఇది ఏమిటి ఇది అనే వచ్చిందే తప్ప చచ్చిపోయిందా, ఇలా జరిగిందా అని రాలేదు. ఇంతే, ఇది యాక్చువల్ సైకాలజీ. ఓకే, అదేలాగా శోభన్ బాబుది కూడా చాలా క్లోజ్. అందరూ చాలా క్లోజ్ అంటే కొన్ని ఇన్సిడెంట్లో వాళ్ళందరికీ నేను అవసరం, చాలా విషయాలకి అవసరం. అప్పుడు ఇంటిమెసీ పెరుగుతుంది. హీరో హీరోయిన్ అంటారు, మేమిద్దరం చాలా పిచ్చలే హీరో హీరోయిన్. మీ ఇద్దరు హీరో హీరోయిన్లే, అక్కడ షార్ట్ అయిపోతే మీ అమ్మ, మీ మామ, మేనమామ తీసుకెళ్ళి సపరేట్ కూర్చోబెట్టేస్తారు. మీకు ఎంజాయ్మెంట్లు ఏమి ఉండదు వీళ్ళతో. నాకుంటుంది వీళ్ళతో అటాచ్మెంట్లు. కానీ సరే, ఇప్పుడు నీకు తెలుసు కదా, ఇప్పుడు హీరో హీరోయిన్ల కంటే మరి మనం జోకులు వేసుకునేది ఎక్కువ ఉంటాయి, మనం కలిసి మెలిసి ఉండేది ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొన్ని మంచి చెడు రహస్యాలు అన్నీ కూడా మనకు తెలిసినంత హీరో హీరోయిన్కి తెలియవు. కరెక్ట్. అదొక అండర్స్టాండింగ్, అటాచ్మెంట్. అందువల్ల ఒక్కొక్క దానికి వాళ్ళకి తెలియదు కాబట్టి యాంటీగా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తాం. ఆర్టిస్ట్ మైండ్కి పర్సనల్ ఉండకూడదు, అది వేరే. ఇది ఎంజాయ్, దేవుడు ఇచ్చింది కదా, ఎందుకో ముందు నుంచి ఆ మైండ్. ఇది వేరు, అది వేరు, ఇది కలపకూడదు. సపోజ్ ఇప్పుడు ఒక డైరెక్టర్ వచ్చి, అవును రమాప్రభ గారు మీరు చాలా సీరియస్గా చూడాలి ఒక ఆర్టిస్ట్ని అన్నప్పుడు మీరు మీ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఏ సీరియస్ అని అడుగుతా. సీరియస్లు ఎన్ని సీరియస్లు ఉంటాయి? 190 సీరియస్. నీ మనోభావాన్ని బట్టి, నీ సైకాలజీని బట్టి, నీ గుణాన్ని బట్టి నీ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అందరికీ ఒకటే ఏడుపు ఉండదు. ఒకడు స్పందించి ఏడుస్తాడు, ఒకడు ఏడవాలని ఏడుస్తాడు. కన్నింగ్ ఏడుపు ఉంది. చూడండి నన్ను కోపంగా ఆల్రెడీ నా కోపం అదే. ఇప్పుడు అర్థమైందా? అంటే కోపం కాదు కదా, ఇలా నలిపేంత అది ఉన్నాయి. ఇక్కడ ఎందుకు కోపము? మా కృష్ణరాజు బాబు చేస్తా ఉంటాడు ఇట్ట. నేను కోపం కదా ఇక్కడ ఎందుకు అంటే ఒక్కొక్కరి ఎక్స్ప్రెషన్ మనసు బట్టి.
ఇప్పుడు దాంట్లోనే ఒకటి ఏడమంటే గట్టిగా ఎడుస్తాడు, ఒకటి ఇలా ఎడుస్తాడు, ఒకటి ఇట్లా అంటాడు, ఒకటి ఇట్లా అంటాడు. అట్లా ఏడుపులో 190 ఉంటాయి. అమాయకత్వం అంట. అమాయకత్వం అంటే ఇలాగా ఇది అమాయకత్వం. ఇది అది చిలిపిగా చిలిపి అంటే అది కొత్తుంది కదా. అప్పుడు చిన్న కారు వస్తుంది. చిన్న కారు వస్తే వాళ్ళతో పెద్ద కారు వచ్చి ఢీ కొట్టుకుంటే చచ్చిపోతారు. చచ్చిపోతే రొమాంటిక్ గా చూడాలంటే మరి అట్లా అడిగితే ఈ వయసులో బాగా సిక్కిస్తుంది, ఆలోచిస్తే సిక్కిస్తుంది, అడుగే బాబోయ్. ఇప్పుడు పోయి కొన్ని ఎక్స్ప్రెషన్లు సూట్ అవుతురా అవదు. మీరు ఇండస్ట్రీకి రాకముందు మీరు చాలా పెద్ద కమెడియన్ కదా. కమెడియన్ మీరు ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా, డాన్సర్ గా, ఒక అమ్మగా, ఒక వదినగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా చాలా చేస్తారు కదా. ఏ కమెడియన్ స్క్రీన్ మీద కనిపిస్తే మీరు నవ్వుతారు? నేను నవ్వేది నిజంగా చెప్తే రాజుబాబు వదినవుతా. అప్పుడు అప్పుడు అప్పుడా అప్పుడు తమిళ్. ఇప్పుడా ఎవరు లేరా? ఓహో, ఇప్పుడున్న ఎవరు కమెడియన్స్ కాదంటారు మీరు? ఇది మళ్ళీ ఫిట్టింగ్ పెట్టదు. నువ్వు అడిగావు రాలేదన్నా ఎలా వస్తుంది? ఇప్పుడు ఇక్కడ చూసావు, ఆనందించావు అన్నా అంటే అర్థం ఏంటి? నువ్వు కూడా కమెడియన్ మంచి ఆర్టిస్ట్ కాబట్టి ఆనందించావు అన్నా. కలకలని ఎందుకు నవ్వు రాలేదంటే ఆల్రెడీ నువ్వు కమెడియన్, సైకాలజీ. ఇలాంటివి చూసిన తర్వాత ఇప్పుడు వెనక్కి ఎట్లాడితే, ఎందుకంటే ఇక్కడ అల్లు రామలింగ కనపడుతున్నారు, రాజుబాబు కనపడుతున్నారు, వీళ్ళల్లో పద్మనాభం కనపడుతున్నారు. మరి వీళ్ళు ఎలా నాకు గుర్తొస్తారు? నా వాళ్ళే గుర్తొస్తారు. ఇది ఫైనల్ రౌండ్. ఇది ఈ రౌండ్ పేరు నువ్వో రకం నేనో రకం. నేను ఒక సింగిల్ పదంలో ఒక క్వశ్చన్ అడుగుతా, సింగిల్ పదంలో మీరు ఒక ఆన్సర్ చేయాలి. ఓకే ఓకే ఓకే. తమిళ ఇండస్ట్రీ నా ప్రారంభం, తెలుగు ఇండస్ట్రీ నా జీవితం. ఎన్టీఆర్ మా పెద్ద ఆయన గురువు అంటే పితామహుడు లాంటి మాట. నాకు తెలుగులో చెప్పడం రాదు. ఓకే. పెద్ద ఆయన ఎస్వి రంగారావు నా డార్లింగ్. రాజుబాబు నాకు తెలుగులో రాదు. తమిళ్లో చెప్పండి పోనీ. என்னுடைய సగ నడిగన్, సగ దోస్త్, నా తోటి నటుడు. డబ్బు తొక్కడా డబ్బు, అది వాయ. పూరి జగన్నాథ్ మానవత్వం ఉన్న మనిషి, ప్రేమతత్వం ఉన్న మనిషి. మిగతాది మనకు కాదు, నాకు కనపడింది. అంతకంటే చెప్పడానికి ఏం లేదు. అదొక దైవత్వం. ఎందుకంత స్పెషల్ తెలీదు. సూర్యకాంతమ్మ గ్రేట్. సావిత్రి అమ్మ నా ప్రాణం లాంటిది. అది నా సోల్. అది ఫైనల్ గా నేను ఒక మనిషి పేరు చెప్తాను, వాడి గురించి చెప్పి మనం క్లోజ్ చేద్దాం. ఓకే ఓకే. శరత్ బాబు క్యారెక్టర్, అదో క్యారెక్టర్. ఎన్నో క్యారెక్టర్, అదో క్యారెక్టర్. బ్యాడ్ ఆర్ గుడ్ చెప్పకూడదు, మళ్ళీ విమర్శన వద్దు. అదో క్యారెక్టర్. సో ఆలి దొంగ. అది దొంగ, చిలిపి దొంగ. అమ్మ చిలిపి దొంగ కాదు, దొంగ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.